రాత్రికాలపు ప్రార్థన. మహాపరిశుద్ధుడువైన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవా, సర్వాధికారములు కలిగిన మా యేసయ్య, మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి లెక్కించలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా, ఈ రాత్రికాల సమయంలో మా దినమును ముగించక మునుపు మీ పాదముల వద్ద సాగిలపడి చిన్నమందగా కూడుకొని ఏకస్వరంతో ఏక మనసుతో తండ్రివైన మీకు మొరపెట్టడానికి, మీకు ప్రార్థించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి, మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా, ఈ ఉదయకాల సమయమంతా, ఈ గడిచిన దినమంతా మీ కాపుదల భద్రతలో మమ్మను కాపాడినారు, మమ్మను పోషించినారు, మమ్మను సంరక్షించినారు. దేవా, ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి, వ్యాధి నుండి, బాధ నుండి మమ్మను తప్పించినారు, మమ్మను ఆదరించినారు, ఓదార్పు దయచేశారు. దేవా, మా పనులలో, మా ప్రయత్నాలలో మీరు మాకు తోడై ఉన్నారు. ప్రతి పరిస్థితుల్లో కూడా మీరే మాకు చేస్తూ వచ్చిన ప్రతి విధమైన సహాయాన్ని బట్టి, మేలులు ఉపకారములను బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఈ సమయాన మీకు మొరపెడుతున్న బిడ్డల మొరలను మీరు ఆలకించండి దేవా. ఈ దినమున నీ బిడ్డలైన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి అక్కరలు, అవసరతలు, బిడ్డల కొరతలు, సమస్యలు, శ్రమలు, బాధలు సంపూర్ణంగా మీరే తొలగించమని, మీరే వారికి తోడయ్యుండి మీ గొప్ప సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ రాత్రికాల సమయంలో పాపంలో, లోకంలో, వ్యర్థమైన కార్యాలలో పాలు పొందుచు చెడు అలవాట్లకు, చెడు తిరుగుళ్లకు, చెడు కార్యాలకు బానిసలుగా బ్రతుకుతూ విడుదల లేక జీవిస్తున్న ప్రజలు ఎంతో మంది ఉంటుండగా అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈనాడు మీకు వ్యతిరేకంగా జీవిస్తూ తిరుగుబాటు స్వభావాన్ని కలిగి ఉంటూ దేవుని మాటకు లోబడని ప్రజలను మీరు మార్చండి దేవా. అట్టి వారిని మీరు రక్షించండి దేవా. పాపక్షమాపణ దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు మిమ్మును సేవించే మేమంతా నిజమైన క్రైస్తవులంగా తోటి వారికి మాదిరికరంగా జీవించుటకు మీరే మాకు సహాయం చేయండి. ఈనాడు మేము ఎక్కడున్నా మీ నామానికి మహిమ తెచ్చే వారిమిగా, మీకు సాక్షులంగా ఈ లోకంలో జీవించుటకు మీరే మాకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మాటలోనూ, ప్రవర్తనలోనూ, క్రియలలోనూ మిమ్మను కనపరిచే వారిమిగా మమ్మను మార్చండి దేవా. అయ్యా, కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో ఆర్థికపరమైన ఇబ్బందులను బట్టి కన్నీటితో, దుఃఖంతో జీవిస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఆర్థికంగా బలపరచండి దేవా. ప్రియులు చేసే ఉద్యోగంలో, వ్యాపారంలో, చేతి పనిలో మీరే వారికి అత్యధికమైన సఫలతను, అభివృద్ధిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ప్రవ్వా, బిడ్డలు ఎంతో కష్టపడుతున్నారు, ఎంతో ప్రయాసపడుతున్నారు, కానీ ఏమీ పొందుకోలేని వారిగా ఉంటున్నారు దేవా. వారి కష్టం అంతా వృధా అవుతుందని బాధపడుచున్నారు దేవా. అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, బిడ్డలు ఎంత సంపాదించినా చివరికి ఒక్క రూపాయి కూడా మిగలడం లేదని, వారి సంపాదన అంతా వృధా అవుతుందని బాధపడుచున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, రకరకాల కారణాలను బట్టి ఆర్థికంగా కృంగిపోతున్నారు దేవా. అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు దేవా. దయచేసి ప్రతి బిడ్డను కూడా ఈ సమయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి బాధనంతటిని మీరు దూరపరచండి. భయాలను వారిలో నుండి తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ప్రవ్వా, అప్పులు ఎలా తీర్చుకోవాలో అర్థం కాక, కుటుంబాన్ని ఎలా పోషించాలో తెలియక, బిడ్డల్ని చదివించే దారి లేక భయపడుతూ, బాధపడుతూ కన్నీటి పర్యంతమవుతున్న వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, ఈనాడు ఎంతో మంది బిడ్డలు బీదరికంలో, తినడానికి ఆహారం లేక, వస్త్రాలు లేక, ఉండడానికి నివాసం లేక ఎంతో బాధపడుచున్నారు దేవా. చేయడానికి పనులు దొరకక ఎంతో కృంగిపోతున్నారు దేవా. దయచేసి అట్టి బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ గొప్ప సహాయాన్ని ప్రతి ఒక్కరికి అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు ఎంతో మంది బిడ్డలు పడిపోయిన స్థితిలో, లేవలేని పరిస్థితిలో అట్టడుగు స్థాయికి చేరుకుంటున్నారు. కృంగిపోయిన బిడ్డలుగా ఉంటున్నారు. దయచేసి అట్టి వారందరినీ కూడా మీరే లేపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు మేము శ్రమలలో, సమస్యలలో కృంగిపోకుండా, నిరుత్సాహపడకుండా ధైర్యంతో ఎదుర్కొనే శక్తిని మాకివ్వండి దేవా. సమస్య ఎంత పెద్దదైనా, ఎవరూ తీర్చలేనిదైనా, ఆ సమస్య కంటే గొప్ప వాడవగు దేవుడవైన మీ వైపు చూస్తూ
మీ యందు విశ్వాసం ఉంచి మీకు ప్రార్థించి నమ్మదగిన దేవుడవైన మీకు మొరపెట్టి మీ యొద్ద నుండి జవాబు పొందుకునే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, మా శ్రమలలో, మా బాధలలో, మా కష్టంలో, మా సమస్యలలో ఎలా ధైర్యంగా ఉండాలో, ఏ విధంగా ముందుకు నడవాలో, ఎలా వాటి నుండి విడుదల పొందుకోవాలో మీరే మాకు నేర్పించండి దేవా. మంచి ఆలోచనలను మేము కలిగి ఉండుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు ఎంతోమంది యవ్వన సహోదరులు, యవ్వన సహోదరీలు చూసిన వాటన్నిటినీ కావాలని, కోరుకున్నది దక్కాలని వారి మనసుకు నచ్చినట్లు బ్రతుకుతున్నారు దేవా. తల్లిదండ్రుల మాట వినక, వారికి లోబడక, వారిని ఎదిరిస్తూ దుఃఖకరంగా జీవిస్తున్న యవ్వన సహోదరి సహోదరులందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మార్చండి దేవా. మారు మనసును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ఈ రాత్రికాల సమయంలో పరీక్షల్లో క్వాలిఫై అవ్వక, రకరకాల సబ్జెక్టులో ఫెయిల్ అయ్యి, మంచి మార్కులు సాధించలేక, అనుకున్న పర్సంటేజ్ రాక బిడ్డలు బాధపడుచుండగా అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఆదరించండి దేవా. ఓదార్పును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ చిత్తమైతే ఫెయిల్ అయిన సబ్జెక్టులు మరలా రాసి మంచి మార్కులతో పాస్ అయ్యేలాగున మీరే కృప చూపించండి దేవా. బిడ్డలు ఆశిస్తున్న కాలేజీలో, కోరుకుంటున్న గ్రూపులో మంచి సీటు వచ్చేలాగున మీరే ప్రతి బిడ్డకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈ రాత్రికాల సమయంలో ఎందరి కుటుంబంలోనైతే భర్తకు భార్యకు మధ్య సఖ్యత లేక, సమాధానం లేక, సంతోషం లేక జీవిస్తున్నారో అట్టి భార్యాభర్తలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈనాడు చెప్పుడు మాటల్ని బట్టి గొడవలు, అల్లర్లతో సంతోషం లేక జీవిస్తున్న భార్యాభర్తల మధ్య మీరే మనస్పర్ధలు తొలగించండి దేవా. వారి మధ్య గొడవలకు కారణమైన ప్రతి పరిస్థితిని, ప్రతి మనిషిని మీరు దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు విడిపోయిన కుటుంబాలను కూడా మీరు కలపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, చిన్న బిడ్డలను, యవ్వనస్తులను పాడు చేసే సినిమాలు, సెల్ ఫోన్స్, వీడియో గేమ్స్, బెట్టింగ్స్, బైక్ రైడింగ్స్, ఇలా రకరకాలుగా బిడ్డలు చెడిపోతున్నారు. అవే లోకంలాగా బ్రతుకుతున్నారు. వాటన్నిటి నుండి బయటకు రాలేకపోతున్నారు. వారి మంచి జీవితాలను పాడు చేసుకుంటున్నారు దేవా. దయచేసి అట్టి బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ప్రతి ఒక్క ఎడిక్షన్ నుంచి తప్పించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు కుటుంబంలో సంతోషం లేక, సమాధానం లేక, నెమ్మది లేక జీవిస్తున్న బిడ్డలు ఎంతో మంది ఉంటుండగా అనేకుల ద్వారా నిందలను, అవమానాలను భరిస్తూ కన్నీరు కారుస్తూ జీవిస్తున్న ప్రియులందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారి హృదయంలో ఉండే వేదన, బాధలను సంపూర్ణంగా తొలగించండి దేవా. బిడ్డల కన్నీటిని మీరు తొడవమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు ఎంత ప్రయత్నించినా ఒక్క సంబంధం కూడా కుదరక, వివాహం జరగక బాధపడుచున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ రాత్రికాల సమయంలో ప్రియుల బాధను మీరు తీర్చండి దేవా. మీ చిత్తమైతే మంచి సంబంధం కుదిరి ఘనంగా వివాహం జరుగుటకు మీరే సహాయం చేయండి. యవ్వన సహోదరి సహోదరులకు సాటి అయిన సహకారులను మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వివాహ విషయంలో తొందరపడకుండా, తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా మీకు ప్రార్థించి మీ చిత్తాన్ని తెలుసుకొని ముందుకు సాగే బిడ్డలుగా ప్రతి ఒక్కరిని కూడా మీరు సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ప్రవ్వా, వివాహం జరిగి చాలా కాలం గడిచినప్పటికీ పిల్లలు పుట్టక బాధపడుచున్న భార్యాభర్తల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారి బాధను సంపూర్ణంగా మీరు తీర్చండి దేవా. శ్రేష్టమైన గర్భఫలాన్ని బహుమానంగా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు అనారోగ్య పరిస్థితులను బట్టి, వ్యాధి రోగాలను, జబ్బులను బట్టి బిడ్డలు బాధపడుచుండగా, లేవలేని స్థితిలో ఉంటుండగా అట్టి బిడ్డలందరినీ కూడా మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి దేవా. సంపూర్ణంగా ముట్టి బాగు చేయమని, స్వస్థపరచమని, బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు ఎంత ప్రయత్నించినా ఉద్యోగాలు రాక బాధపడుచున్న బిడ్డల బాధలను మీరు తీర్చండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన ఉద్యోగాలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వ్యాపారాలు బాగా సాగక బాధపడుచున్న వారిని కూడా మీరే జ్ఞాపకం చేసుకోండి దేవా. బిడ్డల వ్యాపారంలో మీరే తోడయుండి అత్యధికమైన అభివృద్ధిని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ప్రవ్వా, బిడ్డలు అనేకులకు అప్పిచ్చి మోసపోయిన వారిగా ఉంటున్నారు దేవా. అట్టి వారి బాధను మీరు తీర్చండి దేవా. ఎవరైతే డబ్బులు తీసుకున్నారో అట్టి వారికి మంచి మనసును అనుగ్రహించండి దేవా. కృప చూపించమని ప్రార్థిస్తున్నాం
తండ్రి. ఈనాడు ఇండ్లు అమ్మాలని కొనాలని, ల్యాండ్ అమ్మాలని కొనాలని, భూములు, స్థలాలు, వస్తువులు, ప్రాపర్టీస్ అమ్మాలని కొనాలని బిడ్డలు రకరకాలుగా ప్రయత్నాలు చేస్తుండగా వారి ప్రతి ప్రయత్నాన్ని కూడా మీరు సఫలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, బిడ్డలు ఎక్కడా మోసగించబడకుండా మీరే వారికి తోడయుండి సహాయం దయచేయండి ప్రభా. అలాగే తండ్రి, ఈనాడు ఎంతో మంది బిడ్డలు ఉండడానికి సరైన గృహాలు లేక, ఇండ్లు కట్టుకునే స్తోమత లేక ఆర్థికంగా బాధపడుచున్న బిడ్డలందరినీ కూడా మీరు కనికరించండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలు నివాసం ఉండడానికి సొంత గృహాలనిచ్చి మీరే వారిని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రభా, ఈ రాత్రికాల సమయంలో దేవా, నీ బిడ్డలైన వారందరి బాధలను, సమస్యలను సంపూర్ణంగా మీరు తొలగించండి దేవా. బిడ్డలలో గొప్ప నెమ్మదిని నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు బిడ్డలు ఎంతో కృంగిపోతున్నారు దేవా, ఎంతో బాధను అనుభవిస్తున్నారు దేవా. ఎటువైపు నుండి సహాయం పొందుకోక బిడ్డలు ఎంతో కన్నీటికి గురవుతుండగా అట్టి వారి కన్నీటిని మీరు తుడవండి దేవా. బిడ్డలకు మీ గొప్ప సహాయం దయచేయండి. ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి, వ్యాధి నుండి, బాధ నుండి బిడ్డల్ని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈ రాత్రికాల సమయంలో ప్రవ్వా, ల్యాండ్ సమస్యలతోటి, కోర్టు సమస్యలతోటి, భూ తగాదాలతో, వివాదాలతో ఎన్నో సంవత్సరాలుగా బాధపడుచు కోర్టుల చుట్టూ తిరుగుతూ ఎంతో ఆర్థికంగా నష్టపోతున్న బిడ్డలందరినీ కూడా మీరు కనికరించండి దేవా. సొంత వారే, బంధువులే బిడ్డలకు శత్రువులుగా మారుతున్నారు. రక్త సంబంధికులు బిడ్డలకు హాని కలిగిస్తున్నారు. ఆస్తుల కోసం ఒకరికి ఒకరు హాని చేసుకోకుండా మీరే వారికి మంచి మనసును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో వృద్ధాప్యంలో ఉన్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించండి దేవా. బిడ్డల్ని మీరు ఆదరించండి దేవా. మీ కాపుదల, భద్రత, క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈ రాత్రికాల సమయంలో ప్రియులు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి దేవా. చక్కని క్షేమాన్ని వారికి దయచేయండి. బిడ్డలు ప్రయాణిస్తున్న వాహనములన్నిటినీ కూడా మీ స్వాధీనంలో ఉంచుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు నీ బిడ్డలైన వారంతా చేస్తున్న ప్రతి పనిని కూడా మీరు ఆశీర్వదించండి దేవా. వారి ప్రయత్నాలన్నింటినీ మీరు సఫలపరచండి దేవా. నీ బిడ్డలు ఉద్దేశించినది ఏది కూడా నిష్ఫలము కాకుండా మీరే సహాయం చేయండి. మీరు మాత్రమే నీ బిడ్డల ఎడల సమస్త కార్యములను చేయుటకు శక్తి కలిగిన దేవుడవు తండ్రి. అందును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. అలాగే దేవా, ఈ రాత్రికాల సమయంలో తల్లిని, తండ్రిని కోల్పోయిన బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. బిడ్డల్ని కోల్పోయిన తల్లిదండ్రులు మీరు జ్ఞాపకం చేసుకోండి. భర్తను కోల్పోయిన వారిని, భార్యను కోల్పోయిన వారిని దేవా, ఇలా రకరకాలుగా సొంత వారిని కోల్పోయి బిడ్డలు బాధపడుచుండగా వారి బాధను మీరు తీర్చండి దేవా. బిడ్డల్ని ఆదరించండి దేవా. వారి కన్నీటిని మీరు తొడవమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ రాత్రికాల సమయంలో మీ పరిచర్య చేస్తున్న సహోదరి సహోదరులందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. బిడ్డల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. వారి సేవా పరిచర్య నిమిత్తం రకరకాల ప్రాంతాలకు వెళ్తూ వస్తుండగా మీరే వారిని కాపాడండి దేవా. దుష్టు నుంచి రక్షించండి దేవా. పగవారి నుండి దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు నీ బిడ్డలైన వారందరినీ ఆత్మీయంగా బలపరచండి దేవా. విశ్వాసంలో ఎదిగే కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ప్రవ్వా, మేము ప్రతి పరిస్థితి విషయమై పట్టుదల కలిగి, భారం కలిగి, విడువక, విసుగక, ఎడతెగక నిత్యము మీకు మొరపెట్టే వారిమిగా మమ్మను సిద్ధపరచండి దేవా. ప్రార్థనలో పోరాడే హృదయాన్ని మేము కలిగి ఉండుటకు సహాయం చేయండి దేవా. సమయమందును అసమయమందును మీకు మొరపెట్టే వారిమిగా మమ్మను మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు ప్రార్థన ద్వారా ఎన్నో అద్భుత కార్యములను పొందుకోవచ్చన్నారు. దయచేసి అట్టి ప్రార్థన జీవితాన్ని మాకు అనుగ్రహించండి దేవా. కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో మా పడకల చుట్టూ, మా ఇంటి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి. ఈ రాత్రి సుఖమైన నిద్రనివ్వండి. రేపు ఉదయమే లేచి మీ పాదముల వద్ద సాగిలపడుటకు మరొక సమయాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తూ దేవా, రేపటి దినమున ప్రియులు చేయబోయే ప్రతి పనిలో, ప్రతి ప్రయత్నంలో కూడా మీరే తోడయుండి అత్యధికమైన విజయాన్ని, సఫలతను ప్రతి బిడ్డకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఈ రాత్రికాల సమయంలో చెడ్డ తలంపులు, చెడ్డ ఆలోచనలన్నిటి నుండి బిడ్డలకు విడుదలను దయచేయండి
దయచేయమని, బిడ్డల్లో ఉండే భయాలను, వేదన, కృంగుదలను దూరపరచమని ప్రార్థిస్తూ మా పడకల చుట్టూ, మా ఇంటి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి. ఈ రాత్రి సుఖమైన నిద్రనివ్వండి దేవా. ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా చెయ్య శక్తి గల దేవుడువని నమ్ముచూ స్తుతిస్తూ, మా ఊహకు, మా ఆలోచనలకు మించిన అద్భుత కార్యములు మా జీవితంలో జరిగించే శక్తి గల దేవుడవు మీరే అని నమ్ముచు, మీరు ఒక్కరు మాత్రమే మా జీవితంలో మహా ఆశ్చర్య కార్యములు చెయ్యు దేవుడవని విశ్వసిస్తూ, మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకపు ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము. మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మును శోధంలోనికి తేక దుష్టు నుండి మమ్మును తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ, బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రంతా దేవుని కాపుదల, భద్రత, ఆయన ప్రేమ, నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును గాక. గాడ్ బ్లెస్ యూ.